పల్లెటూరు స్టైల్‌లో దోసకాయ పచ్చడిని ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా కనుక చేసుకొని తిన్నారంటే అన్నం ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. ముందుగా నేనిక్కడ 2 దోసకాయలు తీసుకొని ఇలా పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వీటిలో ఉన్న గింజలు సగం తీసానండి. సగం తీయకుండా అలాగే ఉంచి కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ గింజలనేవి అక్కడక్కడ తగులుతుంటే పచ్చడనేది రుచిగా ఉంటుంది. పక్కన కడాయి పెట్టుకొని ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని 7, 8 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆయిలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఈ టమాటాలు మెత్తపడేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, 5, 6 రెబ్బల వెల్లుల్లి, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టి పైన దోసకాయ ముక్కలు వేసి కచ్చా పచ్చాగా పట్టుకున్నారంటే ఎంతో టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం